నమస్తే అందరికి. ఎంఏ టీవీ ద వాయిస్ ఆఫ్ విలేజెస్ కి స్వాగతం. ఈ రోజు మనం కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాతేట్లలంక అనే గ్రామంలోని పరిస్థితిని చూసుకుంటే గతంలో కురిసిన భారీ వర్షాల వల్ల ఇక్కడ వరద సంభవించింది. ఒకప్పుడు పల్లె జీవనంతో కలకలలాడిన పాతేట్లలంక గ్రామం ఇప్పుడు పూర్తిగా నీటి తుఫానులో చిక్కుకుని మౌనంగా నిలిచిపోయింది. పూర్తిగా వరద నీటితో మునిగిన రోడ్లతో పడవ ప్రయాణం చేస్తూ జీవనం సాగిస్తున్న పాత ఎడ్లలంక గ్రామస్తులు. వరద నీటితో పూర్తిగా కనుమరుగైన రోడ్డు మార్గాలు గ్రామం మొత్తానికి పడవ ప్రయాణం ఒక్కటే ఆశ్రయంగా మారింది. పూట గడవడానికి 1 కిలో బియ్యం తెచ్చుకోవడానికి కూడా గ్రామస్తులు నీటి మీద ప్రాణాలను సైతం పణంగా పెట్టి గంటల తరబడి పడవలో ప్రయాణం చేస్తున్న పరిస్థితి. రాత్రి వేళ ఎవరికైనా అనారోగ్యం సంభవిస్తే సమయానికి ఆసుపత్రికి చేరుకోగలుగుతామా లేదా అనే భయంతో ఇక్కడి గ్రామస్తులు జీవిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరి జీవనయానం నీటి తరంగాలపై ఆధారపడి ఉంది. విద్య కోసం బయలుదేరిన విద్యార్థులు ప్రాణ భయాన్ని మోస్తున్నారు. ఆహారం, మందులు తెచ్చుకోవడానికి ప్రతిరోజు ఒక యుద్ధంలా మారింది. రహదారి లేకుండా నీటితో చుట్టుముట్టిన ఈ గ్రామం ఒక శూన్య దీపంలా మారి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఏకాకిలా మిగిలిపోయింది. మేము బ్రతుకుతున్నామా లేదా బ్రతుకుతో పోరాడుతున్నామా అన్న అనుమానం ప్రజల మనసుల్లో ప్రతిధ్వనిస్తుంది. ప్రభుత్వ సహాయం కోసం ఈ గ్రామ ప్రజలు వేయికలతో వేచి చూస్తున్నారు. నీటి అలలతో ఆడుకుంటున్న గ్రామస్తుల గుండెల్లో భయానక స్వరాల్లా మారాయి. ఇది ఒక జీవనం కాదు, ప్రాణాల జూదంలా మారింది ఈ పాత ఎడ్లలంక గ్రామస్తుల పరిస్థితి.